నమస్కారం. నా పేరు సాయి కిరణ్. నేను రాజమండ్రి నుంచి ఇక్కడ కిర్గిస్తాన్లో ఉన్న కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీలో చదువుతున్నాను. నేను ఇక్కడ కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ మనకి స్టడీస్ అన్నీ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయి. టీచర్స్ అందరూ మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీ అనేది ఈ కంట్రీలోనే ఓల్డెస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీ. అలాగే మనం ఇక్కడ థర్డ్ ఇయర్ నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనం వర్క్ చేయడానికి వెళ్ళొచ్చు. అలాగే మనకి క్లినికల్ రొటేషన్స్ కూడా ఇక్కడ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోకైనా వెళ్ళి మనం పని చేయొచ్చు. అలాగే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మెస్ కూడా మన ఆంధ్ర వాళ్ళే ఇక్కడ మెస్ వండుతారు. సో మీకు హాస్టల్ గురించి, ఫుడ్ గురించి, స్టడీస్ గురించి కూడా మీరు ఏ వరి పడాల్సిన పని లేదు. ఈ యూనివర్సిటీలో మనకి ఎన్ఎంసీ ఎగ్జామ్కి చాలా బాగా కోచింగ్ ఇస్తారు. అలాగే మనకి ఇక్కడ లోకల్ పీపుల్ మనతో చాలా బాగా ప్రవర్తిస్తారు. అలాగే ఈ బిష్కేక్ సిటీ అనేది కిర్గిస్తాన్కి క్యాపిటల్. ఇక్కడ మనం ఏ ప్రదేశాలకైనా మనం వెళ్ళి ఎప్పుడైనా సెలవు వచ్చినప్పుడు మనం ఎక్కడైనా బయటికి వెళ్ళి మనం తిరగచ్చు. అలాగే ఇక్కడ పీపుల్స్ కూడా మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ కంట్రీ అనేది మిగతా అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే చాలా నేషనల్ యూనివర్సిటీ అనేది కిర్గిస్తాన్లోని టాప్ 1 మెడికల్ యూనివర్సిటీ. అలాగే మనం ఇక్కడ థర్డ్ ఇయర్ నుంచి మనం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి మనం క్లినికల్ రొటేషన్ చేయొచ్చు. అలాగే మనకి 5 ఇయర్స్ అయిన తర్వాత మనం ఏ హాస్పిటల్లోకి వెళ్ళైనా మనం 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేయొచ్చు. థర్డ్ ఇయర్ నుంచి మనం ఇక్కడ మెడికల్ కాలేజెస్లో ఏ హాస్పిటల్లోకైనా వెళ్ళి మనం క్లినికల్ రొటేషన్ అనేది చేయొచ్చు. అలాగే మనకి 5 ఇయర్స్ అయిన తర్వాత 1 ఇయర్ ఇంటర్న్షిప్ అనేది ఈ గవర్నమెంట్ కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి దీంట్లో మనకి చాలా మెడికల్ హాస్పిటల్స్ అనేవి అసోసియేట్ అయి ఉంటాయి. సో మనం 1 ఇయర్ ఇంటర్న్షిప్ అనేది ఏ మెడికల్ హాస్పిటల్లోకి వెళ్ళైనా మనం ప్రాక్టీస్ అనేది కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీలో ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో ఎవరైనా కొత్త స్టూడెంట్స్ రావాలనుకుంటే ఈ కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వమని నేను సలహా ఇస్తాను. ఒకవేళ ఈ ఆంధ్ర నుంచి అలాగే తెలంగాణ నుంచి ఏ స్టూడెంట్స్ వచ్చినా వాళ్ళకి మొత్తం నేను చూసుకుంటాను. వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ స్టడీస్కి కానీ వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. సో స్టూడెంట్స్ ఎవరైనా ఈ కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీలో జాయిన్ అయితే నా ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వమని నేను సలహా ఇస్తాను.